వచ్చాయి కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన దమ్మున చెప్పుకుందామా? చలో పాండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఇప్పుడు హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ ముచ్చట్నే చెప్పుకుందాం. అవుగాని మన రేవంత్ సార్ వారు మొన్నోసారి ఏమన్నాడోలా, అసలు యూనివర్సిటీ జంగల్లా జింకలు లేనే లేవు, గుంట నక్కలు ఉన్నాయని అన్నాడా? నేను విన్నా, మీరు కూడా విన్నారు. మరి ఇప్పుడు ఏమాయే, చెట్లను నరుకుతే జింకలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇండ్లకి వచ్చిన జింకను జూ పార్క్ కూడా పట్టుకుపోయిన మన ఆఫీసర్లు. మరి ఇంతకు ఆ అడవిలో జింకలు ఉన్నట్టా గుంట నక్కలు ఉన్నట్టా? చదువుకున్న పిల్లలే గుంట నక్కలు అని అన్నాడా మన రేవంత్ సారు? ఇట్లనే అడుగుతారు. అన్నట్టు ఈ హెచ్సియు పోరాటం ఢిల్లీ రోడ్ల మీదకి కూడా వచ్చింది. అటు సచివాలయంలో కూడా షాయ్ బిస్కెట్లు తినుకుంటా చేపాటి సర్కారోళ్ళు ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, గిట్లెట్లా అయింది అని కూడా అనుకుంటురట. ముచ్చటంతా ఈడ ఎప్పుడు కాదు కానీ క్లియర్గా అరుచుకుందాం మనము. చలో పాండ్రి. ఇగో ఇది ఢిల్లీ. ఆడ మన హైదరాబాద్ జింకల పోస్టర్లు తేలినాయి. మన సెంటర్ యూనివర్సిటీలో రేవంత్ సారు గింత రామాయణ నడుపుతున్నా మన రాహుల్ బాబు మాత్రం గాంధీ తాత సూక్తులను మెదట్లకు తెచ్చుకొని చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు చూడొద్దు అనుకుంటా కళ్ళు చెవులు నోరు మూసుకొని ఉన్నాడు కదా. కాదా మరి? అప్పట్లో ఏమన్నాడల్లా మరి, యూనివర్సిటీలా ఏం ఆపత వచ్చినా నేనత్తా, విద్యార్థులకు నేనుంటా అని శుద్ధులు చెప్పలేదా? కానీ ఇప్పుడు గా విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చిరు, లాఠీల దెబ్బలు తింటురు, ఇక్కడి చెట్లు సర్కారోళ్ళు నరికేసిరు, జీవాలు గోసపడుతున్నాయి. కానీ మన రాహుల్ బాబు మాత్రం 3 కోతుల బొమ్మలను మస్తు ఫాలో అయిపోతుండు. కండ్లుండి చూడనట్టు ఏమన్నా ఆస్కర్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇస్తాండా? అందుకే డైరెక్ట్ ఢిల్లీకే ఉద్యమం పట్టుకపోయిరోల్లా. ఆడ ఫ్లెక్సీలు పెట్టి రాహుల్ బాబు గివి చూసన్నా మీ ముఖ్యమంత్రి చేస్తున్న ఘనకార్యాలను జర ఆపు సామి, కమస్కం కండ్లద్దాలు పెట్టుకున్న హెచ్సి దిక్కు చూడు నాయనా. మనుషులు మన పట్టణానికి దిగుతారోలా. ఓ దిక్కు జనం మరలబడ్డారు. జాతీయ మీడియా చేయిపాటి నూతుకుతాంది. అటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో నిలదీస్తూనే ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు మన రేవంత్ సార్ను జనంత గట్టిగానే అరుచుకున్నది. ఈ భూముల మీద గిట్లా కాంగ్రెస్ పార్టీ ఇజ్జతం గంగల కలిసినట్టయింది. అందుకే వాళ్ళ ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజక్క మన పట్నం వచ్చింది. సచివాలయంలో మంత్రులు సర్కారు పెద్దలతోని షాయ్ బిస్కెట్లు తినుకుంటా అసలు ఏమైతాంది, ఏంది కథ, పార్టీని ఎందుకు పోతం పెడతారు, ఎందుకు గాయ చేస్తాండ్లు అని నిలదీసిందట. ఇక ఎవరి కాళ్ళు మాకు తెలియదు అనుకుంటున్నారట. ఏడాదిన్నర రేవంత్ సార్ పాలన ఒక్కడంటే ఒకటన్నా జనం మెచ్చుకునే పని చేయకుండా ఉల్టా పార్టీని పాతిపెట్టే కార్యం విజయవంతంగా చేస్తానని ఢిల్లీ పెద్దలు గరం ఉన్నారట. బాపు 1 నంబరి, బేటా 10 నంబరి. ఎందుకంటే ఒక హిందీ శాస్త్రం. ఇంకోటి చెప్తా, ఆవు చేన్ల మెత్తే దుడ్డగట్ట మీద మెత్తదా? గురువుకు తగ్గ శిష్యుడు, శిష్యునికి తగ్గ గురువు. ఏందవ్వా ఏమో ఒకటే మనం శాస్త్రాలు చెప్పబడుతుంది, ఎక్కువ సాగదీయక ముచ్చటేందో చెప్పరాదు అంటారా? అయితే ఏం లేదోళ్ళ, ఇప్పుడు 2 ముఖ్యమంత్రుల ముచ్చట చెప్పాలి మీకు. అదేందో వాళ్ళిద్దరి ఆత్మ పరమాత్మ అంతరాత్మ ఒకటే, మనం ఒకటే అన్నట్టు చేస్తురాయింది అనిపిస్తుంది. ముచ్చటేందో చూడురి. ఫస్ట్ మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ నారా చంద్రాలు సారు వారి నోటి నుంచి జాలివారిన ఆని ముత్యాలను ఒక్కసారి ఇని తరించుర్రి. డబ్బులు లేవు, అప్పిచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే. అయ్యయ్యో పాపం. అవుగని చంద్రాలు సార్ చెప్పిన ఆ మాటలు వింటుంటే ఇసాంటి సేమ్ టు సేమ్ ముచ్చట ఎన్నో ఇన్నట్టు మన కాన్నే ఇంకెవలో అన్నట్టు కొడుతున్నది కదా. ఈయనరిగా ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఉవ్వడు మనల్ని నమ్ముతలేడు. వారెవ్వా, నిజంగా ఒక్క మాట మీద నిలబడు అంటే ఇదే కావచ్చు. చంద్రాల్ సారేమో మా గల్లపెట్టెల పైసలు లేవు, ఓట్లకు ముందు నేను చెప్పిన స్కీములు అమలు చేసుడు ఇప్పట్లో అయ్యేటట్టు లేదు అని అన్నాడు. ఇక సారు వారి శిష్యుడు, సారీ శిష్యుడు అనొద్దేమో, కోపం వస్తుంది మళ్ళా, రేవంత్ సారు వారిది కూడా అధికారంలోకి వచ్చినాక గదే ముచ్చట. లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, పైసలు మస్తున్నాయి అనుకున్నా, అందుకే ఇది చేస్తా అది చేస్తా అని చెప్పినా, కానీ వెళ్తలేదు నాకు ఇప్పుడు అని అంటున్నాడు. ఇగో గిట్లున్నదోళ్ళ వీళ్ళ స్కీముల కథ. కాదు ఏమన్నా అంటే బాగా
బాగా కోపాలత్తాయి, రేషాలు ఒడుసుకత్తాయి కానీ మరి ఓట్లకు ముందు తెలియదా? నోటికి ఏదత్తే అది జనాలకు చెప్పుడైనా ఇది ఎత్తాం అది ఎత్తామని. అంటే ముందు గెలిస్తే అయిపోయే, గద్దెక్కుడు కావాలి, ఆటెనక సంగతి ఆటెనక చూసుకుందాం అని అనుకున్నట్టే కదా. ఇక ఇప్పుడేమో పైసలు లేవు, లంక బిందెలు లేవు, వెళ్తలేదు అని రాగాలు తీయబట్టే ఇద్దరికిద్దరు. దీన్ని మోసం అనుకుంటే ఇంకేమంటారు? మీరు స్కీములు పెడతారనే కదా సారు గెలిపించింది. ఇక ఇప్పుడేమో గిట్ల తిర్రమర ముచ్చట్లు చెప్పబడితిరి. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న శాస్త్రము ఇంతకాలం వినుడే గాని ఇప్పుడైతే కళ్ళారా చూస్తున్నాం సారు. నేను ఇక శ్రీరామనవమి వచ్చింది కదా, ఇక దేశం అంతటా రాముల వారి గుళ్ళన్నీ కలకలలాడుతున్నాయి. సీతారాములను తలుసుకుంటా శ్రీరామనవమి పండుగను చేసుకుంటున్నారు. అందరూ కొత్త బట్టలు కొనుక్కున్నారు. అయితే నేను కూడా కొనుక్కున్నా. అన్నట్టు మన సీతమ్మ వారి లగ్గానికి ఏ చీర దొడిగిందో ఎరికేనా? బంగారు చీర, మన సిరిసిల్ల నేతన్న నేసిన చీర. ఆగో గదే గదే చూడురే. వారెవ్వా, హగో బంగారు చీర సీతమ్మ వారి కోసమే మన సిరిసిల్ల నేత కార్మికుడు హరిప్రసాద్ అన్న చేతి నుంచి తయారైంది చీర. 10 రోజులు కష్టపడి బంగారు పట్టు చీర నేసిండట. భద్రాద్రి రాముల వారి లగ్గన్నాడు సీతమ్మ వారి కోసమే ఇంత కష్టపడ్డాడట. ఈ చీరను చూడురి. ఈ పట్టు చీర మీద భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేసిండు. శ్రీరాముడి శ్లోకాన్ని 51 సార్లత్తది. 1 గ్రామ్ బంగారం చేరి పట్టుదారంతో నేసిండి ఈ చీరను. వజను 800 గ్రాములు ఉంటది. 7 గజాల చీర నటిది. అసలు ఈ చీర కథ ఏంది, దీని ఎన్నుకున్న కష్టమేంది, దీని చరిత్ర ఏంది, ఓ మల్కా చెప్పే ప్రసాద్ అన్న. సీతారాముల కళ్యాణం సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా నేను కళ్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తూ వస్తున్నాను. మొదట్లో పట్టు పీతాంబరం చీర మరియు మొన్న సీతారాముల కళ్యాణానికి కళ్యాణం ఫోటో వచ్చే విధంగా నేసి సిఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా మూల విరాట్ అమ్మవారికి అందించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈసారి చీర కొంగులో మూల విరాట్ అమ్మవారు, స్వామివారు, లక్ష్మణుడు అంటే గర్భగుడిలో ఉండే దేవతామూర్తులు ఈ కొంగులో వచ్చే విధంగా పొందుపరిచి నేశాను. చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా రామేతి మనోరమే శ్లోకం మొత్తం కూడా 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఇది 1 గ్రామ్ గోల్డ్ జరి మరియు పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి 7 గజాల చీరను నేయడం జరిగింది. నిజంగా మన రేవంత్ సార్కు శుక్రవారము శనివారం వస్తే పండుగ కావచ్చు. ముఖ్యంగా శనివారం వచ్చిందంటే ఇక రంగంలోకి దిగి ఖుషి ఖుషి చేసినే ఉంటుంది కావచ్చు. అంటే దేవుళ్ళ పండుగ గురించి కాదు నేను చెప్పేది, మన తెలంగాణలో అరెస్టులు, కేసులు, బుల్డోజర్ల గురించి చెప్తున్నా. ఇందిరమ్మ పాలన అంటే శనివారం ఆదివారం పాలన అన్నట్టే చేస్తాడు. ఎట్లనో చూడురిగా. అంతేనోల్లా, శనివారం వచ్చిందంటే చాలు ఎవరు అరెస్ట్ అవుతారో, ఈ సర్కార్ ఎవరిని జైలుకు నూకుతారో, ఎవరి భూమిలో బుల్డోజర్ వస్తుందో, ఎవరి ఇల్లు కూలుతుందో గిట్లనే ఆలోచించడం అవుతుంది. శుక్రవారం సందే జనాలకు భయం స్టార్ట్ అవుతుంది. రేవంత్ సార్ వారు సీఎం అయినాక ఏ ఘనకార్యం చేసినా శని ఆదివారాలే పెట్టుకుంటుండు కదా. హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చిన, సెంటర్ యూనివర్సిటీ బుల్డోజర్లు రప్పించి చెట్లు నరికిన, నిలదీసిన వాళ్ళని అరెస్టులు చేసిన, విలేకరుల మీద కేసులు పెట్టిన అంతా శనివారం అయితరమే అవుతున్నాయి. ఎందుకు అంటే 2 రోజులు కోర్టులు బంద్ ఉంటాయి కదా. ఇంకేందిగా ఈ 2 రోజులు కావాల్సిన పనులన్నీ చేయించుకోవచ్చు, కూల్చివేతలు చేసుకోవచ్చు. అగర్సే కోర్టుకు పోదామనుకున్నా కోర్టులు బందే ఉంటాయి. అందుకే ఆరాంసే శని ఆదివారాలే పనులు పెట్టుకుంటున్నానని అంటురు.
పాలన? అసలు ఇందిరమ్మ పాలన అంటే గీదా? అరే కోర్టులను పట్టించుకోవట్లేదు, కానూన్ను చూసుడులేదు, అంటే ఊర మీద పోలీసులు ఎగదోషుడు, జనాలకు లేనిపోని భయాలు పెట్టించుడు, రోడ్డు పాలు చేసుడు. ఏంది అసలు? అగర్ సార్ చేసే పనులలో నియతే ఉంటే కోర్టులు బంద్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తాడు? అంతేనా కదా? అంతెందుకోల్లా హెచ్సి ఉద్యమం చేసిన వాళ్ళ 54 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిరు. వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో ఎవరికో తెలియదు. అసలు కేసులే పెడతలేమని బట్టి సార్ అంటే మరి విద్యార్థులు ఏమైనట్టు? ఇక రేవంత్ సార్ వచ్చిన కాన్సెలి బొచ్చడి మంది లేఖర్ల మీద కేసులు అయినాయి, నిలదీసినందుకు అరెస్టులు చేసిరు. గీదా ప్రజాపాలన అంటే? గిట్లుంటదా కంచెలేని ప్రభుత్వం అంటే? గిట్లనే కోపానికి అత్తారుల్లా. జనం తిడితే, జనం ఆక్రోశిస్తే, జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా? జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే, జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు, వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో, దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూపెడతలేరు కాబట్టి, ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే, ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి. కాదబ్బా, అత్త కోడలు అంటే ఎట్లుండాలి? తల్లి బిడ్డలు లెక్క ఉండాలి. అట్లా ఉండబుద్ది కాకున్నా కానీ ఉండాలోల్లా. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే కదా. ఎందుకు కోపాలు ఉంటాయి చెప్పురి? కోపాలు పెట్టుకొని ఏం సాధిస్తారు? కడుపుకు వచ్చేదా, కాళ్ళకు వచ్చేదా ఖాతా కానీ. సరే సరే, ఇప్పుడు ఈ అత్త కోడల ముచ్చట ఎందుకు తీసిన అంటే, పారి ఒక ఊరికి ఆడ ఒక కోడలు గారు చేసిన ఘనకార్యం చూడుండ్రి మీరే. అసలు ఈ ముచ్చటనే చెప్దాం అనుకున్నా మన ధూమ్ధాంలా. అయినా ఎందుకన్నా మంచిది, మనుషులకి ఇట్లా కూడా ఉంటారని తెలవాలని చూపిస్తున్నా. ఇగో ఇటు చూడురి మీరే. చూసినవా ఎట్లా అనుకుంటారు? అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రము గ్వాలియర్లా విశాల్ అనేటైనా భార్య కొడుకు తల్లితో కలిసి ఉంటుండు. మస్తు పైసలు గల్లుడే, కోట్ల రూపాయలు ఇల్లట. కానీ ఏం ఫైదా? ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోయి. అయితే ఇంటామోళ్ళ నాయన ఉన్ను అన్న ఇళ్ళకింటికి వచ్చిర్రు. ఏం పాత్రలు ఉన్నాయో జవడమైంది. మాట మాట అనుకున్నారు. అంతల్ని అత్తగారు నడుమిట్లకి వచ్చింది. ఆమె కోపంలో ఏమో మాట అన్నట్టున్నది. అంతల్ని మీదికెళ్ళి కోడలు రయ్యూరుకొచ్చి ఇగో అత్తగారిని చూడు ఎట్లా కొడుతుందో. రామచంద్ర ఏంటిది? అసలు వీళ్ళు మనుషులేనా? సాటి మనిషిని గిట్లా కొట్టచ్చునా? ఎంత కోపం ఉంటే మాత్రం అత్తగారిని కోడలి గిట్లా జుట్టు పట్టి గొర్ర గుంజుకుంటా కొట్టుడు ఏందోల్లా? ఏం కాలమో ఏమో పోరి, గింత అద్మానం ఉంటుందా? పాపం ఆమె ముసలామేనేనాయే, లెక్కకైతే తల్లి లెక్క చూసుకోవాలి. అట్లా చూసుకోకుండా గిట్లా కొట్టుడేంది? షీ రాను మరి అద్మానం అవుతున్నాయోళ్ళ ఈ సుట్టరి కాలం.
ఆగుర్రి లెవ్వకుర్రి ఇంకొడవలే ముచ్చట్లు ఇంకా ఒక్క ముచ్చట్లు ఉన్నది అది కూడా చూసేస్తే ఒక సిద్ధం అయిపోతుంది పాండి మరి తప్పన చూసేద్దాం గిదేగా ఆఖరి ముచ్చట ఇది కూడా కొట్లాట ముచ్చటనే మళ్ళా ఎందుకు ఈ కొట్లాటలు అనుకోకురి మనం ఓటు అనుకుంటే ఆడ జరిగేది ఇంకోటి అవుతుంది కదా అగో గట్లనే అయింది ఈడ ఇల్లుండేది బొంబాయిలు ఉన్న కిరా ఇంట్లో 2 కుటుంబాల నడమలు ఒళ్ళైంది మాట అనుకొని సప్పు చేయకుండా లడాయికి పోయిరు అటెండ్కి ఏమైందంటే లగ్గం అందరికందరు పడిపోయారు కదా ఇల్లే ఊలిపోయింది ఇలా కొట్లాటకు అందరికందరు కింద పడ్డరు ఇక అప్పటిదాకా తనుకున్న వాళ్ళు ఇక అప్పుడు ఒకరికొకరు సాయం ఉండి మీదికి లేచిరట ఇంకా నయం దెబ్బలైతే దాకినాయి కానీ పానాల దానికి ఏం పోలే కానీ ఈడ చూడు ఒక్కరికి కూడా ఓపిక ఉంటనే ఉంటలేదు ఇప్పుడు మంచిగా అయిందా మరి జరంతల పానాలు పోవు ఇప్పుడన్నా జర మంచిగా కలిసిమెలిసి ఉండురి ఏమంటున్నా ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివ్వులా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా మస్తు చెప్పినా కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి టీ న్యూస్ టాటా బాయ్ బాయ్ నమస్తే